ఎండ బాగా కొడుతుందన్న, మాకలు అవుతుంది, దూపు అవుతుంది, కొంచెం ఉంటే పెట్టరాదే. అరే భీమలిగా అనికేమన్నా పెట్టరా? అన్న ఇవి దొడ్డు బియ్యం లేకున్నాయి అని బాస్మతి లేదా అన్న? అరే భీమల్ ఎందుకు ఎడతానా బాయ్ నువ్వు? అన్న నా బర్రె చనిపోయింది అన్న, అందుకే ఏడుస్తున్నా. అరే ఇక బర్రె చచ్చిపోతే ఎడతారా? మా తాత చచ్చిపోతే నేను ఏడవలేదురా. అన్న నా బర్రె అంటే పాలిచ్చేది, మీ తాత పాలిచ్చేటోడా? అరే నీ అబ్బా ఇప్పుడు గ్యాస్లు వస్తారా? మీ పనులు తీసేసిందా? ఇప్పుడు తీసేదిరా అన్న. అన్న అన్న 3 రోజుల నుంచి ఏం తినలే అన్న, ఆకలి అవుతుంది అన్న. తినడానికి ఏమైనా ధర్మం చేయలేవు అన్న, ప్లీజ్ అన్న. అరే నువ్వు 3 రోజుల నుంచి తినలేదు అన్న? తినలే అన్న. అరే నీ అబ్బా అయితే ఇంటికి అటెండ్ రాబా నువ్వు. అరే ఏమైందిరా తమ్ముడు ఇంత బాధగా ఉన్నావు? అన్న లడ్డన్న ఒక 10,000 రూపాయలు. ఆగురా, నీ బాధ నువ్వే ఉండురా. ఏమైందిరా? అన్న నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, రాత్రి 2 అయినా 3 అయినా నేనుంటా అన్న నీ ఇంటి ముంగట. పగలో లేదన్న పగటిల్ నేను రాను. ఎందుకురా? రేషన్ బియ్యం కాడ పని చేస్తానన్న, అందరికి బియ్యం పోయాలి కదా, ఆ డీలర్ నాకు రానియడన్న. अब तू गया बेटा, अब तू गया देख तेरी। तेरा तो गेम बजाना पड़ेगा। अरे बाप रे। హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఎస్. ఒకవేళ అమ్మాయిలు ఇంటికి లక్ష్మి అయితే మరి అబ్బాయిలు కూడా మా లక్ష్మి అవుతారు. అవునండి, పెళ్ళైన మగవాళ్ళకి ఎందుకు పొట్టలు వస్తాయి? మీరు పెట్టే బాధలు భరించలేకనే ఈ పొట్టలో రాసి పెట్టుకుంటే పొట్ట పెరుగుతుంది. ఈ అవ్వ చెప్పులు లేవు వేసుకోవడానికి, చెప్పులు కొనుక్కోవాలి ఒకటి. లడ్డన్న ఉన్నాడుగా, లడ్డన్న అడుగుదాం 300. లడ్డన్న ఒక 300 ఇవ్వవా అనే చెప్పులు కొనుక్కోవాలి. అరే ఎంతరా? 300రా? ఒక్కసారి నా చెప్పులు చూసి మాట్లాడరా. अरे बाप रे। ये काली काली अरे बाप रे। అరే ఈ మందు వాసన వస్తలేదు.
అరే ఒక్కసారి ఈ మందు వాసన చూసిరా. ఇది బాగా ఘాటు బాగుంది అన్న, కొంచెం నీళ్ళు వచ్చి అన్న. ఇది పురుగుల మందు కారా? నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి. నిన్న ఏ టైం అయిందిరా? లడ్డానా నమస్తే. ఏమిరా భీమల్, కొత్త పాయింట్, కొత్త టీ షర్ట్ బానే ఉంది. అయితే కనుక నాడే లోపల వేసుకోరా. నాడే లోపల వేసుకుంటే లోపల ఊరేసుకుంటే ये बड़ी अच्छी बात कही यार. क्या सोच है रे तेरी. क्या हो ఓ లడ్డన్నా, ఆ, చేతులు బాగా దురద పెడతాంది. అరే చేతులు దురద పెడితే బాగా డబ్బులు వస్తాయి కదా నీకు. అవునన్నా, నిజమన్నా నిజమా? నిజమన్నా. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे. హలో గూగుల్, BMW ఎంతకు వస్తుంది? అరే భీమల్ అన్నా, యాదవ్, రేపు మరి పెళ్లికి వాళ్ళగా మన అందరం. అవునన్నా, రేపు పెళ్లికి పోవాలన్నా. మరి ఏం చదివిద్దాం అన్నా? ఇంకేం చదివిస్తారా? పిల్లగాడు MBA చేసిండు, పిల్ల MCOM చేసింది. ఇంకేం చదివిస్తారా వాళ్ళను? अरे ये अब्बा. లటనా, మన ఇంటి పక్కన ఆంటీ ఉండే చూడు, ఎవరితోటో లేచిపోయిందే. అవురా, నీకంటే ముందే తెలుసురా నాకు. అది ఎప్పుడు చూడు ఫోన్ మాట్లాడుతుంది, ఫోన్ చాటింగ్ చేస్తూనే ఉంటుంది. ఫోన్ లో ఎప్పుడు చూడు ఫోన్ బిజీ. అవునన్నా, నేను కూడా చూసిన అన్న. అవు, నువ్వు కూడా చూసినావారా? అవునన్న. మరి ఇంతకు ఎవరితో లేచిపోయిందిరా అది? అన్నా, మన బాబుతో లేచిపోయిందే. లడ్డానా నమస్తే. నమస్తే దోస్తు నమస్తే. నమస్తే దోస్తు, ఏం సంగతిరా? ఏం లేదు దోస్తు, ఊర్లో నన్ను ఎవరు గుర్తుపడతలేరు దోస్తు. నేను ఊర్లో ఫేమస్ కావాలంటే ఏం చేయాలి లడ్డానా? అరే చిన్న లాజిక్ రా. నా తీరంగా ఊళ్ళో మొత్తం అప్పులు చేయి. మనూరే కాదు, ఇక బయట ఊరు పక్క పట్టు ఊరు కూడా మొత్తం అది గుర్తుపడతారా నిన్ను. లటనా, ఆ, దోస్తు దోస్తు ఎవరైనా చెప్పలు చేతిలో పెట్టుకోరి, దూరం విసిరేరి, ఎవరాలు తెచ్చుకోర్రి. साले का खोपड़ी तोड़ साले का. अरे बाप रे. అరే సాగర్, లడ్డానా ఇదేంటిదిరా? చెప్పు. మరి ఇదేంటిదిరా? చెప్పుకు జత. ఈ ఆఖరికి చెప్పులకు జతున్నాయి కానీ నీకు జత లేదురా బోడక. అరే సాగర్ తమ్ముడు, అరే భీమల్, చెప్పే లటనా. నాకు ఒక డౌట్ రా. చెప్పు. అమ్మాయి పెదవుల మీద లిప్స్టిక్ ఉంటేనేమో అందంగా ఉంటాడు, మరి అదే లిప్స్టిక్ మార్కలు మన బండి మీద ఉంటే పెళ్ళతో దెబ్బలు పడతామేంద్రా? దోస్తు ఎంత మండుతుందిరా, ఈ ఎండ ఘోరం కొడుతుంది. కింద కాలుతుంది, ఈ మీద మండుతుంది. లడ్డానా నీకు పవర్ బాగుందట కదా? అరే ఏమనుకుంటున్నావురా పవర్ గురించి? కింది నుంచి పైకి రాకుందిరా నా పవరు. అరే దోస్తు చెప్పురా. లడ్డానా ఇంతగానే పవర్ ఉందంటున్నావుగా, ఇంకా సూర్యునికి జర చెప్పి ఇక ఎండ తక్కువ కొట్టమని చెప్పలేదే? అరే సాగర్ తమ్ముడు, ఏంటిదే? నీ గురించి ఒక మంచి సంబంధం చూసిన. నువ్వు అంటే ఇప్పుడే నీకు పెళ్లి చేసేస్తా. రేపా నేను వేరే అమ్మాయిని లవ్ చేసిన అమ్మాయిని చేసుకుంటా. నువ్వు ఈ సంబంధాలు చూసి టైం అంతా వేస్ట్ చేయకపో. నేను అట్టిగా పోతలేను, అన్న ప్లీజ్ సార్ అన్న, తప్పైందన్న, నువ్వేం చెప్తాదన్న, నన్ను చంపకన్నా ప్లీజ్ అన్న. అరే భీమల్, లటనా. అరే
తాళి బొట్టు దొంగతనం చేస్తే 2-3 సంవత్సరాల శిక్ష పడుతుంది. బరాబరే. అదే తాళి మెడల కడితే జీవితాంతం శిక్ష అనుభవించలేదు నారా. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇయో లడ్డన్న, నీకు పైసలు అవసరం ఉంటే ఒకరోజు ముందు నాకు ఫోన్ చేయి, సరేనా? ఎందుకురా ఒకరోజు ముందుగా చెప్తే పైసలు ఇస్తావారు నువ్వు? లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా. లడ్డన్న, నాకు ఒక చిన్న పని పడ్డది, చేస్తావానే? సరే చేస్తారా. కానీ 20,000 అడ్వాన్స్ అవుతాయి. సరే అన్న, 20,000 అడ్వాన్స్ ఇస్తా అన్న. సరే ఏం పని రా చెప్పు చేస్తా. 50,000 అప్పు కావాలన్నా, ఇస్తావా? ఆ, చిన్నప్పుడు స్కూళ్ళల్లో కాలేజీలలో ఎప్పుడన్నా అమ్మాయిని లవ్ చేసినావా నేను? అవురా, నేను చిన్నప్పుడు చదువుకున్న రోజులలో ఒక అమ్మాయిని బాగా ఇష్టపడి ప్రేమించిండ్రా. అన్న, గింత డీప్ లవ్ చేసినావంటే నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు కదా అన్న? లేదురా, నేను చేసుకోలే. ఏ, ఎందుకు చేసుకోలే అన్న? ఏ మర్చిపోయారా. లడ్డానా, ప్రపంచం కల్లా అత్యంత భయంకరమైన మంత్రం ఎక్కడ జరుగుదానా? ఏమోరా, నాకైతే తెలియదురా. విమల్, నీకు ఇట్లా తెలుసా? బ్యూటీ పార్లర్ లో. అరే భీమల్ గా వాడిని ఎందుకు కొడుతున్నావురా? అరే లడ్డన, నీకు తెలియదే, వీనికి నేను 1000 రూపాయలు ఇచ్చిన, పోయి గ్యాస్ సిలిండర్ తేరా అంటే వీడు ఏం చేసింది తెలుసా? అరే వాడు ఏం చేసిండ్రా? అన్న చూడన్న, నువ్వే చూడు ఏం చేసావు. అరే ఏం చేసినావు చూపిరా, చూపి చూపి. చూసినావా? లేరా లే, చూడన్న, చూడు ఏం చేసిండు. నీ అబ్బాయి నాకు మందు దొరుకుతాను ఏంటి బాటలు చూపించింది. అయితే నాకు కూడా దెబ్బలు పడ్డాయి. అరే లడ్డన, నాకు కూడా ఇయ్యలేదు.